హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు పచ్చి అల్లం పచ్చడి చూపిస్తున్నాను. దానికి అల్లం తీసుకుని శుభ్రం చేసి కడిగి కట్ చేసి అరకప్పు అల్లం ముక్కలు తీసుకున్నాను. అరకప్పు పచ్చికారం, కప్పు బెల్లం తరుగు, పావు కప్పు కళ్ళుప్పు, 10-12 వెల్లుల్లి రేఖలు, పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకున్నాను. అది కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. పోపుకి మినపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు తీసుకున్నాను. పోపుకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ముందు అల్లం ముక్కలు, కారం, ఉప్పు, వెల్లుల్లి, చింతపండు, బెల్లం ఇవన్నీ కలిపి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు ఇది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు కాచి చల్లార్చిన నీళ్ళు కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీలో బాగా మెత్తని పేస్ట్లా అయింది కదా. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు పోపు వేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసి సిమ్లో పెట్టి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు సిమ్లో బాగా ఉడకనిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పచ్చి అల్లం పచ్చడి రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.